ఈ దిన వాక్య ధ్యానాంశం. రేపు రాత్రి చనిపోవాల్సి వస్తే గొప్ప సువార్థికుడు మరియు మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడైన జాన్ వెస్లీ గారిని ఒకరోజు ఓ స్త్రీలా ప్రశ్నించింది. అయ్యా, రేపు రాత్రి 12 గంటలకు మీరు చనిపోతున్నారని మీకు తెలిస్తే మిగిలిన సమయాన్ని ఎలా గడుపుతారు అని ప్రశ్నించిందంట. అందుకు జాన్ వెస్లీ చాలా తీరిగ్గా, ఈరోజు నేను ఏ పనులు చేయాలని నిర్ణయించుకున్నాను అనగా, ఈరోజు సాయంత్రం గ్లోసెస్టర్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తాను. ఆ తర్వాత రేపు ఉదయం 5 గంటలకు వాక్య పరిచర్య చేస్తాను. రేపు మధ్యాహ్నం చూకిస్బరిలో ప్రసంగిస్తాను. రేపు సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది, అది చూసుకుంటాను. ఆ తర్వాత రెవరెండ్ మార్టిన్ ఇంటిని దర్శించి వారితో కలిసి మాట్లాడుకుని ప్రార్థించి 10 గంటలకు నా గదిలో చేరి నన్ను నా దేవుని హస్తాలకు అప్పగించుకుని మంచం మీద విశ్రమిస్తాను. మీరు అన్నట్టుగా అర్ధరాత్రి 12 గంటలకు చనిపోతే మహిమలోకములో కళ్ళు తెరుస్తాను అని గొప్ప నిశ్చయతతో జవాబిచ్చాడట. అట్టి సిద్ధపాటు కలిగిన గొప్ప సువార్థికుడు జాన్ వెస్లీ భక్తుడు ఎంతగా గొప్ప సిద్ధపాటు కలిగి ఉన్నాడో చూసారా? బైబిల్ సెలవిస్తుంది, నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, గాలి వీచగా అది లేకపోవును. కీర్తన గ్రంథము 103:15. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును. యెహోవా తన శ్వాసము ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. యెషయా గ్రంథము 40:7. అవును, ఏదో ఒకరోజు పువ్వు వలె మనము వాడిపోవలసిందే, రాలిపోవలసిందే. కానీ రాలిపోయిన తర్వాత అనగా నువ్వు కన్ను మూసిన తర్వాత పరలోకములో కళ్ళు తెరుస్తావో లేక నిత్య నరకములో కళ్ళు తెరుస్తావో అది నీ సిద్ధపాటుపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏమి అనుకుంటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ రాత్రి నువ్వు కన్ను మూయవలసి వస్తే పరలోకములో కన్ను తెరుస్తావా? ఆ విశ్వాసము, ఆ నిశ్చయత, ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? లేక నువ్వు చేసిన పాపమును బట్టి, నీ నామకార్థ క్రైస్తవ్యాన్ని బట్టి, నీ నటనా జీవితాన్ని బట్టి, నీ రహస్య పాప బ్రతుకును బట్టి నీలో ఇంకా దాగి ఉన్నా, మిగిలి ఉన్నా, వదిలిపెట్టలేకన్నా పాపిష్టి చేష్టలను బట్టి నరకములో కళ్ళు తెరుస్తావా? ఒకసారి ఆలోచించు. నువ్వు మరణించిన తర్వాత పశ్చాత్తాపడే అవకాశం లేదు కనుక నువ్వు మరణించక ముందే, ఆ ప్రభువు రాకముందే నీ కళ్ళు తెరిచి నీ పాపమును విడిచి ప్రభు అయిన యేసుని నేడే రక్షకునిగా అంగీకరించి పరలోకములో సుస్థిరమైన స్థానము సంపాదించు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 14:13. దేవుడి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.